ఈరోజు మన డిస్కషన్ ఏంటి అంటే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ రివ్యూ. ట్రైలర్ చూశాక ఒక డౌటు, సినిమా చూస్తున్నామా లేక మాస్ ఫెస్టివల్కి వెళ్ళామా? మరి డిలే ఎందుకురా బాబు, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే ట్రైలర్ స్టార్ట్ అయ్యే 10 సెకండ్స్లోనే క్లారిటీ వచ్చేస్తుంది. బాస్ వచ్చాడు, అది కూడా ఫుల్ ఛార్జ్లో వచ్చాడు. పోలీస్ గెటప్లో పవన్ కళ్యాణ్ ఎంట్రీ, బ్యాక్గ్రౌండ్లో డీఎస్పీ బీట్. అరే గూస్ బంప్స్ అంటే ఇదేరా. కానీ ఒక్క డౌటు, పోలీసా లేక మాస్ గ్యాంగ్ లీడరా? ఎందుకంటే యూనిఫామ్లో కూడా స్వాగ్ తగ్గలేదు. పవర్ స్టార్ అంటే డైలాగ్ చెప్పకపోయినా ఎలివేషన్ ఉంటది, కానీ ఇక్కడ డైలాగు ప్లస్ యాటిట్యూడు ప్లస్ బాడీ లాంగ్వేజ్ = ట్రిపుల్ ధమాకా. తెలంగాణ స్లాంగ్లో చెప్పాలి అంటే, అయ్యా ఇది యాక్టింగ్ కాదురా, డామినేషన్. ఎవ్రీ ఫ్రేమ్లో హీరో ఎలివేషన్. డైరెక్టర్ ఫుల్లుగా ఫ్యాన్ బాయ్ మోడ్లో ఉన్నాడు అనిపిస్తుంది. హీరో ఎంట్రీ చూసాక విలన్కి ఆల్రెడీ బీపీ పెరిగిపోతుంది. అరే నిజం చెప్పాలి అంటే ట్రైలర్ చూస్తుంటే స్టోరీ గురించి క్లారిటీ తక్కువ, కానీ హీరో గురించి క్లారిటీ ఎక్కువ. ఏదటి ఈ సినిమాలో హీరో గెలుస్తాడు అని 100% గ్యారంటీ. స్టోరీ ఏంటి అది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. మా సినిమా రూల్స్ తెలుసా? స్టోరీ ఆప్షనల్, ఎలివేషన్ కంపల్సరీ. డైలాగ్స్ గురించి మాట్లాడాలి అంటే ఫుల్గా విజిల్ వర్తీ కాంటెంట్. ఎవ్రీ లైన్ థియేటర్లో ఫ్యాన్స్ అయ్యో. కానీ కొన్ని డైలాగ్స్ చూస్తే ఆల్రెడీ ఎక్కడో విన్నట్టు ఫీల్. ఏదటి ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ వైబ్స్ కొంచెం ఉంటాయి. కానీ ట్రూత్ ఏంటి అంటే మాస్కి అదే కావాలరా బాబు. డీఎస్పీ అన్న మాస్కి ఆక్సిజన్లా ఉండడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ట్రైలర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు. బీట్ స్టార్ట్ అయ్యేప్పుడు ఫ్యాన్స్ ఆటోమేటిక్గా సీట్ నుండి లేచి డాన్స్ చేస్తారు. కానీ కొంచెం రిపిటేటివ్ ఫీల్ కూడా ఉంది. బట్ హూ కేర్స్, థియేటర్లో అది బ్లాస్ట్ అవుతుంది. ఓకే, నౌ ఇంపార్టెంట్ టాపిక్, డైరెక్టర్ హరీష్ శంకర్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ కూడా వీక్నెస్ కూడా ఇదే అవ్వచ్చు. ప్రీవియస్ మూవీస్ బ్రేక్డౌన్, గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్, పవన్ కళ్యాణ్ ప్లస్ హరీష్ కాంబో, ఇండస్ట్రీ హిట్ వైబ్స్ ఉంటాయి. మాస్ ప్లస్ కామెడీ పర్ఫెక్ట్ మిక్స్. మిరపకాయి హిట్, రవితేజ ఎనర్జీ ఫుల్లుగా యూజ్ చేశాడు. ఎంటర్టైన్మెంట్ స్ట్రాంగ్. డీజే దువ్వడా జగన్నాథం యావరేజ్ లేక మిక్స్డ్. స్టైలిష్గా తీశాడు కానీ స్టోరీ వీక్. గడ్లకొండ గణేష్ రీమేక్ హిట్. తమిళ్ మూవీ రీమేక్, యాక్టింగ్ స్ట్రాంగ్ కానీ ఒరిజినాలిటీ లేదు. హరీష్ శంకర్ అంటే ఒరిజినల్ స్టోరీస్ కన్నా రీమేక్లో టాప్ ఫామ్లో ఉంటాడు. ఏదటి తెలంగాణ స్లాంగ్లో కాపీ చేసినా కూడా స్టైలిష్గా కాపీ చేస్తాడ్రా. సో ఈ సినిమా కూడా తమిళ్ మూవీ తెరీ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని టాక్. మరి క్వశ్చన్ ఏంటి అంటే, ఇది రీమేకా లేక ఫ్రీ స్టైలా? ట్రైలర్ చూస్తే మిక్స్ మసాలా అనిపిస్తుంది. ఓకే, నౌ జెన్యూన్గా చెప్పాలి అంటే స్టోరీ క్లారిటీ తక్కువ, టూ మచ్ హీరో ఎలివేషన్, రొటీన్ పోలీస్ రివెంజ్ వైబ్స్. అరే ఆల్రెడీ చాలా సినిమాలో చూసాం కదా, పోలీసు ప్లస్ ఫ్లాష్ బ్యాక్ ప్లస్ రివెంజ్ = స్టాండర్డ్ ఫార్ములా. కానీ ప్రెజెంటేషన్ ఫ్రెష్గా ఉంటే అది సరిపోతుంది. ట్రైలర్ చూశాక నాకొక్క డౌటు, విలన్ ఎవరు, స్టోరీ ఏంటి? ఆన్సరు వెయిట్ టిల్ రిలీజ్ బ్రో. బట్ హీరో ఆల్రెడీ విన్నర్. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి అంటే బ్లాక్ బస్టర్ లోడింగ్, వింటేజ్ పవన్ కళ్యాణ్ ఇస్ బ్యాక్. సోషల్ మీడియాలో ఫుల్ హైప్. కానీ న్యూట్రల్ ఆడియన్స్ స్టోరీ ఇంపార్టెంట్రా బాబు. సో ఫైనల్ రిజల్ట్ స్టోరీ మీద డిపెండ్. ఓకే, ఫైనల్గా చెప్పాలి అంటే ట్రైలర్ మాస్ ప్లస్ స్వాగ్ ప్లస్ ఎలివేషన్ ఫెస్టివల్. డైరెక్టర్ సేఫ్ జోన్లో ఆడుతున్నాడు. స్టోరీ బిగ్ క్వశ్చన్ మార్క్. వన్ లైన్ రివ్యూ ఏంటి అంటే మాస్కి ఫుల్ మీల్స్, కాంటెంట్కి హాఫ్ మీల్స్. మీరు ట్రైలర్ చూసారా? మీ ఒపీనియన్ ఏంటి? బ్లాక్ బస్టరా లేక రొటీన్ మాసా? కామెంట్స్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, మాస్ అంటే మన తెలుగు సినిమారా బాబు. అరే ఓ మాస్ ఆడియన్స్ అండ్ పవర్ స్టార్ ఫ్యాన్స్, మీ అందరికీ స్వాగ్తో వెల్కమ్ చెప్తున్నా మీ ఛానల్లో.